ఇక్కడ ప్రవక్త ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే చూడండి, మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు అని అన్నాడు. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో మనందరికీ తెలియనిది కాదు. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో మనందరికీ కూడా తెలుసండి. తెలుసా తెలీదా? తెలుసు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఆయన అని అంటే మనందరి మేలు కొరకు. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడనంటే మనందరి రక్షణ కొరకు. ఆయన ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడనంటే మనలో పరిపూర్ణమైన మార్పు కొరకు. ఇంకా ఆయన ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నాడు అని అంటే పాపము చేత మనలో ఏ ఒక్కరు నశించిపోకుండా ఉండడం కొరకు ఆయన ఆలస్యం చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ వాక్యంలో మనం చదువుకున్నప్పుడు మనలను కరుణించాలని ఆయన నిలబడి ఉన్నాడట. మన దేవుడు ఎంత మంచి దేవుడు అని అంటే చాలా మార్లు నేను మీకు తెలియచేస్తూ ఉంటాను. మన దేవుడు ఏదైనా చెప్పు చేసే దేవుడే కానీ చెప్పకోకుండా హఠాత్తుగా చేసే దేవుడు కాదు పిల్లరా. ఆయన ముందు చెప్తాడు, ఇలా జరగబోతా ఉంది, జాగ్రత్త పడండి అని దేవుడు ముందుగా చెప్తాడు. అట్లాగే ఇక్కడ కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు నా ఆలస్యానికి గల కారణం ఏంటి? నేను ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నాను? నేను త్వరగా వచ్చేస్తానని చెప్పాను కదా. త్వరగా వచ్చేస్తానని చెప్పినప్పుడు కూడా నేను ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నానో మీరు గమనించారా అని ప్రభువు ఈ దినాన మనల్ని ప్రశ్నిస్తున్నాడు. పిల్లరా, మనం అనుకుంటా ఉన్నాం ఆయన ఆలస్యం చేస్తున్నాడు, మనం ఇంకా లోక సంబంధంగా కొంతకాలం బ్రతకొచ్చు అయితే, ఇంకా కొంత పాపం చేయొచ్చు అయితే, ఇంకా కొంతకాలం మనము మన ఇష్టమైనటువంటి జీవితాన్ని బ్రతకొచ్చు అయితే అని మానవులు అనుకుంటూ ఉన్నారు. ఒక్కొక్కరిని నేను, బాబు నువ్వు ప్రార్థనకు వస్తే మంచిది, మారు మనసు పొందని అడిగితే ఈ వయసులోనే ప్రార్థనకు వచ్చేస్తే ఎట్లాగండి? అనుభవించాల్సిన జీవితం చాలా ఉంది, చేయాల్సిన పాపం ఇంకా ఎంతో ఉంది, నేను చూడాల్సిన లోకం ఇంకా ఎంతో ఉంది. అవన్నీ అనుభవించిన తర్వాత, నా వయసు బలం తగ్గిపోయిన తర్వాత అప్పుడు కదా దేవుణ్ణి నమ్ముకోవాలి అని సమాధానం చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పిల్లరా, మన జీవితానికి ఏదైనా గ్యారంటీ ఉందా? ఎవరైనా మన జీవితానికి గ్యారంటీ ఇచ్చారా? పిల్లరా, మనం కొనుక్కున్నటువంటి వస్తువులకైనా గ్యారంటీ ఉంది, కానీ వాటిని ఉపయోగించే మనకు మాత్రం ఏ విధమైన గ్యారంటీ లేదు. అమ్మ కడుపులో మనము పిండంగా వేసినప్పుడు మన అమ్మ తండ్రి అయినటువంటి దేవుని దగ్గర నుండి ఇంతకాలం నా కొడుకు బ్రతకాలి, నా కూతురు బ్రతకాలని దేవుని దగ్గర నుంచి ఏ బాండు పేపర్ మీద ఏ సంతకాలు తీసుకుని తేలేదు దేవుని బిడ్డలారా. కాబట్టి మన జీవితాలకి ఏ విధమైనటువంటి గ్యారంటీలు వారంటీలు లేని బ్రతుకు మనం బ్రతుకుతూ ఉన్నాం. పిల్లలు గమనించండి. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నాడు అని అంటే పిల్లరా, ఇంకా మనకు సమయం ఇస్తున్నాడని దాని అర్థం. ఆయన ఆలస్యం చేసే కొలది మనకి సమయం ఉంది అని దాని అర్థం. పిల్లరా, యెషయా ప్రవక్తను పిల్లరా భక్తుడైనటువంటి హిజ్కియా దగ్గరికి పంపించినప్పుడు ఒక మాట చెప్తా ఉన్నాడు అక్కడ. ఏంటి అని అంటే, నీ సమయం అయిపోతా ఉందట, ఇంకా కొంత సమయం ఉందట, ఆ సమయం ఉంటుండగానే నువ్వు నీ ఇల్లును చక్కబెట్టుకో అని అన్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డ అంటే ఇంకా కొంత సమయము ఉంది. భక్తుడైనటువంటి ఈ యెషయా ప్రవక్త చెప్పినటువంటి మాటలను వెంటనే ఈ భక్తుడైనటువంటి హిజ్కియా గమనించినటువంటి వాడై ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం దేవుని యొక్క సముఖంలో మోకాళ్ళుని గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకుని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. సద్వినియోగం చేసుకోవడం దేవుని బిడ్డలారు. వెంటనే ఏం గుర్తుకు రావాలి? అయ్యో సమయం లేదట, ఇక నేను బ్రతకనట, ఘోరమైన వ్యాధి వస్తుందట, ఉన్న సమయంలో నా చుట్టాలని పట్టాలని కౌరు పంపించి, లేదంటే నా కొడుకుల్ని కూతుళ్ళని కౌరు పంపించి, నా భార్యను నా బామ్మర్దుల్ని కౌరు పంపించి, నాకున్నటువంటి నా అన్నదమ్ములను అక్క చెల్లెలను కౌరు పంపించి వారికి చెప్పాల్సినటువంటి మాటలు, బిడ్డలకు అప్పగించాల్సినటువంటి ఆస్తులు, దస్తావేజులు ఇవన్నీ కూడా నేను సరి చేసుకోవాలని ఆలోచన రావాలి పుర్లరా. కానీ అట్లాంటి ఆలోచన రాలేదు. ఉన్న సమయం తక్కువగా ఉంది, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని బ్రతుములాడుకుంటే నా జీవితంలో జరగాల్సిన మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే అన్నీ ఆయనే చేస్తాడు, నా బ్రతుకుని దిద్దేది ఆయన అని గమనించుకుని పుల్లరా దేవుడిచ్చిన సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నటువంటి గొప్ప భక్తుడు హిజ్కియా ప్రవక్త. దేవునికి స్తోత్రం. హిజ్కియా మహారాజు పుల్లరా. కాబట్టి మధ్యాహ్నం వేళ దేవుని యొక్క వాక్యములో ప్రభు చెప్తారు, కరుణ చూపెట్టాలి, మనందరికీ న్యాయము చేయాలి, మనందరము కూడా దేవునికి నచ్చేటట్టుగా మనం అందరం మన మనసును మార్చుకోవాలి, మన బ్రతుకును మార్చుకోవాలి, మన భక్తిని పెంచుకోవాలి దినదినము కూడా. అందుకని దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడట. ఏమండి, ఇందాక ఆయన చక్కని విషయాలు చెప్తా వచ్చారు పుల్లర్ సాల్మన్ రాజు గారు. దేవుడు నోటి మాటతో సమస్తాన్ని కలిగించాడట. ఏమండి, సమస్త సృష్టిని నోటి మాటతో కలిగించాడు. వెలుగు కలుగునుగాక అనగానే వెలుగు వచ్చింది. భూమి 6 నెలలు కనబడునుగాక అంటే భూమి కలిగింది.
జలచరములు కలుగునుగా కంటే నీటిలో చేపలు పక్షులు ఆ నీటిలో ఉండేటువంటివన్నీ కలిగాయి. ఆకాశంలో ఎగిరే పక్షులు కలగాలి అని అంటే ఆకాశంలో ఎగిరే పక్షులు కలిగాయి. పిల్లలు బాగా ఆలోచించి, నోటి మాటతో సమస్తాన్ని సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడు అదే ఒక్క నోటి మాటతో సమస్తాన్ని సర్వనాశనము చేయగల సమర్థుడైన. పిల్లలు బాగా గమనించండి, అది జరుగుద్ది, జరగబోయే రోజు చాలా దగ్గరలో ఉందట. ఏమంటాడంటే ప్రభువు, ఆకాశము నుండి అగ్ని గంధకములతో కూడిన వర్షం పడుద్దట అని అంటాడట. వెంటనే భూమి మీద గంధకము, ఆ వెంటనే పృథ్వీ అగ్నినిప్పులు, ఏమండి అగ్ని మొత్తం కురుస్తూ ఉంటుందట. ఈ భూగోళం అంతా కూడా అగ్నిగోళంగా మారబోతూ ఉందట పృథ్వీ బిడ్డలరా. అందుకని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, పిల్లరా, నోటి మాటతో సమస్తాన్ని సృష్టించిన దేవుడు, నోటి మాటతో బాగు చేసిన దేవుడు, నోటి మాటతోనే పృథ్వీ సమస్తాన్ని కంట్రోల్ చేయగలిగినటువంటి దేవుడు మరి మనల్ని చూడట్లేదా అని అంటే మనల్ని చూస్తూ ఉన్నాడు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి యొక్క పాపాన్ని కూడా ఆయన గమనిస్తూనే ఉన్నాడు. పృథ్వీ బిడ్డలరా, మనం అనుకుంటా ఉంటాం పిల్లరా, దేవునికి ఏం తెలుస్తుందిలే అని అనుకోవచ్చు. చాలామంది వెర్రివారు అట్లా అనుకుంటున్నారు. ఏమండి, దేవునికి ఏం తెలీదా అమ్మ చెప్పండి, దేవునికి ఏం తెలీదా? అన్నీ తెలుసు ఆయనకి. ఎట్లా తెలుసు అని అంటే పిల్లరా, మనం అనుకుంటూ ఉంటాం భూమి మీద ఎంత టెక్నాలజీ ఉందండి, మనిషి యొక్క మానవునికి ఎంత మేధస్సు ఉంది. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము, మన సెల్ ఫోన్ ఉంది కదండి, సెల్ ఫోను. ఈ సెల్ ఫోన్లో ఎక్కడికైనా వెళితే చక్కగా ఇలా సెల్ఫీలు తీసేసుకుంటున్నాం, వీడియోలు తీసేసుకుంటున్నాం. ఏమండి, చాలా చక్కగా అన్నీ తీసుకొచ్చి గుర్తొచ్చినప్పుడల్లా మనం అవి అట్టి పెట్టుకుని జాగ్రత్తగా, ఎదుగో మా పిల్లోడు, మా ఆవిడ, నేను అని చెప్పేసి చాలా చక్కగా పృథ్వీ అవన్నీ అందరికీ చూపెడతా ఉన్నాం. మేము పలానా చోటుకి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం అని చాలా చక్కగా మన మెమరీస్ అన్నీ కూడా పిల్లరా ఆ మెమరీ కార్డులోనో లేదంటే ఆ సీడీ రూపంలోనో చాలా చక్కగా మనం పొందుపరుచుకుంటున్నామే. అంటే ఒక మనిషి దగ్గరే ఇంత టెక్నాలజీ ఉంటే మరి దేవుని దగ్గర ఇంకెంత టెక్నాలజీ ఉంటుందండి. అంటే మనమే ఎలా దాచుకుంటున్నాం, మరి మన పాపాలైన అక్కడ ఇలాంటి సీడీలు, ఇలాంటి మెమరీ కార్డులు, ఇలాంటి స్క్రీన్లు అవన్నీ దాచిపెట్టడంటారా? ఇంత మేధాశక్తిని కలిగించింది దేవుడే. మనిషిలోనే ఇంత మేధాశక్తి ఉండి, మనిషిలోనే ఇంత పిల్లర తెలివి ఉండి, ఇంత పవర్ ఉంటే మరి దేవుని దగ్గర ఇంకెంత టెక్నాలజీ ఉంటుంది పిల్లరా. కాబట్టి మనము భూమి మీద మాట్లాడేసి బొంకేసి ఇతరులను నోటి మాటలతో జయించేసి అట్లాగే అక్కడ కూడా చేసేద్దాము అని అంటే మనకి మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకనంటే పిల్లరా, మన జీవితం అంతా కూడా సినిమా తెరలాగా అట్లా కనపడిపోతూ ఉంటుంది. అక్కడ మనిషి భూమి మీద మన బతుకంతా ఇక్కడ చూపించేస్తూ ఉంటుంటే మరి దేవుని దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఉపయోగించి దేవుడు అక్కడ చూపించడండి. మాట్లాడడానికి మనకు అవకాశం ఉంటుందా? రహస్యంగా చేసినవి, చీకట్లో చేసినవి, మనం ఒంటరిగా ఉన్నవి చేసినవి అవన్నీ కూడా పృథ్వీ దేవుని దగ్గర మెమరీ కార్డులో భద్రంగా దాచిపడుంది. మన సినిమా మొత్తం అంతా అక్కడ భద్రంగా దాచిపడుంది పిల్లలు గమనించాలి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నాను అని అంటే మీ బ్రతుకంతా నా దగ్గర వ్రాయబడింది, మీ బ్రతుకంతా నా దగ్గర భద్రము చేయబడింది. నేను ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నాను అని అంటే మీ బ్రతుకులో చాలా లోపాలు పాపాలు ఉన్నాయి, అవన్నీ కూడా నేను కరుణించి తీసేద్దామని అనుకుంటూ ఉన్నాను. నా ఎద్దుకు వచ్చి వాడు ధన్యుడిగా మారుతాడు కనుక మీరు నా ఎద్దుకు వచ్చి నా మాటలు విని మీ బ్రతుకుల్లో ఉండేటువంటి పాపాలను ఒకవేళ కడుక్కోగలిగితే కనుక ఇదిగో నేను ఆలస్యం చేస్తూ ఉన్నానంటే మీకు సమయం ఇస్తున్నానని దాని అర్థం. రావాలి అని అంటే క్షణపాటు కాలంలో వస్తాను, వచ్చాను అని అంటే ఒక్క మాటతో సమస్తాన్ని సర్వనాశనము చేస్తాను. కాబట్టి ఆ కాలం రాకముందే, నేను రాకముందే మీరు మార్పు నొందండి అని చెప్తున్నాడు దేవుడు. అందుకని మనకు సమయం ఇచ్చాడట, ఆలస్యం చేస్తున్నాడట పిల్లరా. ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? మనకు సమయము ఇచ్చాడని అర్థం. ఎందుకు సమయం ఇచ్చాడు మనకి? ఎందుకు ఇచ్చాడండి సమయం మనకి? చూడండి, వాక్యంలో మనం చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో ప్రకటన గ్రంథంలోనికి మనం వెళితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. చదివి సహాయం చేయండి మీలో ఒకరు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. మారు మనసు పొందుటకు. చూసారు పృథ్వీ బిడ్డలారా, అంటే సమయము దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడట? నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, నా ప్రాణమా తిని త్రాగి సుఖించు అని చెప్పడానిక? మరి దేవుడు మనకు సమయం ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు అని అంటే మనసులో మార్పు చెందటానికి. మనం మారు మనసు పొందినటువంటి వారమే. బాగా వినాలి దేవుని యొక్క వాక్యాన్ని. మారు మనసు పొందటానికి అంటే పృథ్వీ బిడ్డలారా, మరి మన మనసు మార్పు చెందలేదా అని అంటే నిజమే, మనం ఇంకా పరిపూర్ణమైనటువంటి మార్పు ఏం చెందలేదండి. పరిపూర్ణమైనటువంటి మార్పు చెందిన వారం అయితే మనలో క్రీస్తు కనపడాలి కదా. కానీ మన మనసు క్రీస్తు స్వరూపానికి ఇంకా మార్చబడలేదు.
అందుకని యేసు ప్రభు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, నేను ఆలస్యం చేస్తున్నానంటే మీకు సమయం ఇచ్చానని దాని అర్థం. అసలు నేను సమయం ఎందుకు ఇచ్చానో తెలుసా? మీరు ఇంకా పాపం చేస్తారనో, ఇంకా లోకానుసారంగా బ్రతుకుతారనో, లోక సంబంధమైనటువంటి వ్యసనాలు ఇంకా మీరు చేస్తారనో నేను మీకు సమయం ఇవ్వట్లేదు, ఆలస్యం చేయట్లేదు, నేను మారు మనసు పొందుతారని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మారు మనసు పొందుతారని నేను మీకు సమయం ఇచ్చి తిని అన్నాడు పుల్లరా. అంటే ఇప్పుడు మనం అందరము కూడా ఏం పొందాలంటే మారు మనసు పొందాలి పుల్లరా. మన తప్పులను సరిదిద్దుకోవాలి, మన బ్రతుకులను సరిదిద్దుకోవాలి. సమయం ఇచ్చి తిని కదా అన్నాడని దేవుడు పుల్లరా మనం ఇంకా ఇచ్చేస్తాడు సమయము, ఇప్పుడు 20 ఏళ్లే కదా, ఇంకా 60 ఏళ్ళు బ్రతకాలి, ఇప్పుడు ఇంకా మనకి ఇంకా 40 ఏళ్లే కదా, ఇంకో 20-30 ఏళ్ళు బ్రతుకుతామని అనుకుంటా ఉన్నారేమో. ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరికి ఏ విధమైనటువంటి వారంటీలు లేవమ్మ ఇక్కడ. ఏ విధమైన గ్యారంటీలు లేవు ఇక్కడ. ఇంకా కొంతకాలం బతికేస్తానులే అని ఆశపడకో. బతుకు మీద ఆశ వదిలేసుకుని బతకాల్సిన రోజుల్లో మనం ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, దినములు దుర్దినములు అన్నాడు, భయంకరమైనటువంటి చెడు దినములు అన్నాడు, ఎప్పుడు ఎట్లా జరుగుతాయో తెలియని దినములు అన్నాడు పిల్లలు. అలాంటి కాలంలో మనం ఉన్నప్పుడు ఇంకా మనం బతుకు మీద ఆశ పెట్టుకుని రేపు పొద్దున్న ఇంకా అలా చూస్తాను, ఇలా బతుకుతాను, అలా ఉంటాను అని ఆశ పెట్టుకోవడం ఎంత బుద్ధిహీనత అండి అది. దేవుడు ఆ విషయాలను తెలియపరుస్తూ ఉన్నాడు. జ్ఞానం ఉంటేనే తప్ప ఈ మాటలు మనకు అర్థం కావు పుల్లర. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఇంకా నేనేమైనా సరి చేసుకోవాలా, నేనేమైనా దిద్దుకోవాలా, నేనేమైనా మార్చుకోవాలా, నా మనసులో ఏమైనా మార్పు కావాలా? అరే, భక్తుడైనటువంటి హిజ్కియాకి దేవుడు సమయం ఇచ్చాడట. సమయం ఉంటుండగా నేను ఇల్లు చక్కబెట్టుకున్నాడు, నీ దీపం ఉంటుండగా నేను ఇల్లు చక్కబెట్టుకున్నాడు, కాబట్టి నాకు సమయం ఇచ్చాడు కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనం గుర్తించుకోవాలి పుల్లరా. దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని మనం గుర్తించట్లేదు, కానీ ఒకడు మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటున్నాడండి. ఏమండి, ప్రకటన గ్రంథంలో సాతానుగాడు ఏమంటాడు తెలుసండి? తనకు సమయము కొంచెముగా ఉందని తెలిసి. ఎవరికట? సాతానుగాడికి తెలుసు సమయం ఎంత ఉందటండి. వాడు చెప్తున్నాడు బ్రదర్, ఎంత ఉందటండి? కొంచెమే ఉందట. కాబట్టి ఆ కొంచెం సమయంలోనూ వాడు ఎంత డ్యామేజ్ చేయాలో ఈ యొక్క దేవుని యొక్క బిడ్డలని, విశ్వాసాన్ని అంత డ్యామేజ్ చేయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు మనకెందుకు సమయం ఇచ్చాడు అని అంటే పుల్లరా, మన విశ్వాన్ని ఇంకెంతగా బలపరుచుకోవాలో, మన భక్తిని ఇంకెంత బాగా బలపరుచుకోవాలో, మనం ఇంకా ఏ లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలో అవన్నీ కూడా పుల్లరా సరి చేసుకోవాలని దేవుడు మనకు సమయం ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి సమయం వాడు గుర్తించాడు, కానీ మనం గుర్తించలేకపోతున్నాం పుల్లరా. రోజున ఈ ప్రపంచంలో దేవుని బిడ్డలారా, ఈ ఉన్న సమయం అంతా కూడా మనిషికి సరిపోవట్లేదండి. అసలు మనిషికి 24 గంటలే సమయం సరిపోవట్లేదు. ఇంకా కావాలని కోరుకుంటున్నాడు మనిషి. దేవుని యొక్క వాక్యం అయితే చెప్తా ఉంది, నేను ఎందుకు ఆలస్యం చేస్తున్నానంటే నువ్వు మారుతావని, మంచి మనిషి అవుతావని, నా రాకడలో నా ఎదుట నిలవబడగలిగే శక్తి పొందుతావని, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటావని, చేయనుద్దేశించిన ప్రతి తప్పును మానుకుంటావని, ఇదిగో ఈ దినాన్ని నేను నీకు సమయం ఇస్తున్నాను, అందుకే నేను ఆలస్యం చేస్తున్నాను అన్నాడు దేవుడు. నమ్మితే దేవునికి స్తోత్రం. అందరం చెప్తే మంచిదేమో, హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్నం వేళ వాక్యంలో మారు మనస్సు పొందడానికి సమయం ఇచ్చి తిని అన్నాడు. పిల్లరా, సమయం ఇచ్చి తిని కదా దేవుడు అన్నాడని చెప్పేసి ఎన్నో కొన్ని సంవత్సరాలు ఇచ్చేస్తాడేమో సమయము అని అనుకోవద్దు పిల్లరా. దేవుని యొక్క వాక్యంలో నోవాహు కాలానికి వెళితే నోవాహుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడు అని అంటే, నోవాహు, వీళ్ళు విస్తారమైన పాపం చేశారు, వీరి పాపము ఆకాశాన్ని అంటుతూ ఉంది, కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవిని కూడా నేను జలప్రళయముతో నాశనం చేయాలనుకుంటూ ఉన్నాను. నీవు నమ్మకస్తుడు గనుక నిన్ను రక్షించాలనుకుంటూ ఉన్నాను. నీవు నా మాట నమ్మినట్లయితే ఇలాగనే ఇంకా ఎవరైనా నమ్ముతారేమో ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పు అని చెప్పి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు పిల్లరా. అయితే నోవాహు ప్రక్కన వాడును కడుతూనే 120 సంవత్సరాల పాటు ప్రజలకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు, రాబోయే ప్రమాదాన్ని ప్రకటించాడు, వచ్చే జలప్రళయం ఎంత ఘోరంగా ఉండబోతుందో చెప్పాడు, ఆ జలప్రళయంలో మనుషులందరి యొక్క దుర్గతి ఎట్లా ఉండబోతుందో చెప్పాడు. పాపం మానుకుంటే రక్షింపబెడతామని, పాపం మానుకోకపోతే ఆ జలప్రళయంలో నీట మునిగి భయంకరమైనటువంటి మరణము చేత బాధింపబడి చనిపోతామని ముందుగానే దేవుని యొక్క వాక్కు చేత భక్తుడైనటువంటి నోవాహు ద్వారా దేవుడు సమాజాన్ని, భూలోకంలో ఉండే మనుషులను హెచ్చరించాడు. దేవుని బిడ్డలారా, ఆలోచించే ఇక్కడ విషయాన్ని మనం బాగా గమనించాలి. ఒకసారి అందరూ ఎట్లా చూడండి, ఎవడైనా ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును చూసినటువంటి మనకి వెంటనే కోపం వస్తుందండి కదా, అవునా కదా? కోపం వస్తుంది.
మరి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా చాలా తప్పులు చేస్తూ ఉంటే దేవునికి కూడా కోపం వచ్చింది. దేవునికి కూడా కోపం వచ్చింది. కానీ ప్రియులారా 120 సంవత్సరాల పాటు నోవాహును పంపించి తన కోపాన్ని అణిచిపెట్టుకున్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, కోపం వచ్చిన వెంటనే కొట్టేయలేదండి ఆయన. ఏమండి, కోపం వచ్చిన వెంటనే కొట్టేశాడు అనుకోండి, మానవ ప్రపంచం ఉంటుందా? ఏమండి, మానవ జాతి భూమి మీద జీవరాశి అనేది బ్రతుకుద్దా? బ్రతకదు. కాబట్టి దేవుడు కోపం వచ్చిన వెంటనే కొట్టేయడండి ఆయన కోపం వచ్చే పని చేసామనుకోండి, దేవుడు తన సేవకుడు ద్వారాను వాక్యము ద్వారాను ఏదో ఒక రూపంలో దేవుని హెచ్చరిస్తాడు ముందు. ఆ హెచ్చరించినప్పుడు మనం మేలుకొని, అరే నేను చేసినటువంటి తప్పుకు దేవుడు నన్ను హెచ్చరించాడని ఆ తప్పును మానుకొని, ఆ తప్పును విడిచిపెట్టి మనిషి తన బ్రతుకును దిద్దుకొని దేవుని ఎదుట పాప క్షమాపణ పొంది పశ్చాత్తాప హృదయంతో దేవుని ఎడల మరలా తిరిగి భయభక్తులు కలిగి ఆ తప్పును చేయకోకుండా తన జీవితంలోనికి రానివ్వకోకుండా ఆ బ్రతుకును కనుక మార్చుకోగలిగితే దేవుని బిడ్డలారా, దేవుడు వెంటనే కోపాన్ని విడిచిపెట్టేస్తాడు. ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు, ఆయన కోపం నిమిషం ఉంటుందట, ఆయన కృప ఆయుష్కాలం అంతా ఉంటుందట. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. నోవాహుతో దేవుడు వర్తమానం పంపించాడు. వాళ్ళకి సమయం ఎంత ఇచ్చాడు అని అనుకుంటున్నారా? అనాది కాలంలో వాళ్ళ యొక్క ఆయుష్ 100 సంవత్సరాలు పుర్లరా కదండి. 600, 700, 900 సంవత్సరాలు పుర్లరా. అన్ని 100 సంవత్సరాలు బ్రతికేటువంటి వాళ్ళకి 120 సంవత్సరాలే ఇచ్చాడండి. 120 సంవత్సరాలే ఇచ్చాడండి వాళ్ళకి. అంటే ఎక్కువ సమయం ఇచ్చాడా తక్కువ సమయం ఇచ్చాడా? అమ్మా, చాలా తక్కువ సమయమే ఇచ్చాడని దాని అర్థం. 1000 సంవత్సరాలు బతికేవాడు కూడా నువ్వు 100 సంవత్సరాలే టైం జాగ్రత్త చేసుకో అన్నామనుకోండి, దాని అర్థం ఏంటి? పిల్లలు ఆలోచించాయి. ఇక్కడ 120 సంవత్సరాల పాటు దేవుడు వారికి సమయం ఇచ్చాడు. పిల్లరా, ఇక్కడ వాక్యములు ఆయన అన్నాడు కదా, నేను ఆలస్యం చేస్తున్నాను. ప్రభు ఎన్ని సంవత్సరాలు ఆలస్యం చేస్తావు అని అంటే, నోవాహు కాలంలో 120 సంవత్సరాలు అన్నాడు. ఎన్నండి? 120 సంవత్సరాలు నోవాహు కాలంలో. 120 సంవత్సరాలు నోవాహు కాలంలో ఆలస్యం చేశాడు దేవుడు. దేవుని బిడ్డలారా, మనుషులు అయినప్పటికీ పాపం చేస్తూనే వచ్చారు, దేవునికి కోపాన్ని పుట్టిస్తూనే వచ్చారు. వారి పాపాలను మానుకోకుండా దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే వచ్చారు. భక్తుడైనటువంటి ఈ నోవాహు మీద కూడా తిరుగుబాటు చేస్తూనే వచ్చారు. దేవుని బిడ్డలారా, 120 సంవత్సరాల కాలము గడిచిన తర్వాత వస్తానన్న దేవుడు రానే వచ్చాడు. తెస్తానన్న జలప్రళయము తేకనే తెచ్చాడు. ఒక్కడైనా మిగిలాడా? నోవాహు కుటుంబం తప్ప అమ్మా, ఒక్కడైనా మిగిలాడా? పురులారు గమనించాలి. చెప్పిన మాట వింటే బాగుపడతామండి, చెప్పిన మాట వినకపోతే అంతే, శిక్ష విధింపబడుతుందండి. అందులో ఏ విధమైనటువంటి డౌటు లేదు. పురులరా, దేవుడు 120 సంవత్సరాల కాలం ఇచ్చిన తర్వాత వస్తానన్న దేవుడు వచ్చాడు. ఆకాశపు తూములు విప్పాడు, ప్రజలందరికీ ఇస్తానన్న పనిష్మెంటు ఇచ్చేసాడు. కాబట్టి ఆలోచన చేయండి, దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే ఆయన వచ్చేసాడా? ఆయన కనుక వచ్చేసాడా, దేవుని బిడ్డలు తప్పులో పాపములో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి పనిష్మెంట్ తప్పదు పురులరా. అందుకనే ఆయన రాకముందే మనం ఏం చేయాలో తెలుసండి, మనం బ్రతుకును మార్చుకునే ప్రయత్నం చేయాలి, దిద్దుకునే ప్రయత్నం చేయాలి. నా బ్రతుకు భలే వెళ్ళిపోతుంది, ఏ తప్పు చేసినా ఏ అబద్ధం మాట్లాడినా నేను ఎలా వెళ్ళినా నేను ముందుకు వెళ్ళిపోతున్నా, నాకేం పర్వాలేదు అని అనుకుంటే తప్పే దేవుని బిడ్డలారా. ఇలాగను రోజు అనుకుని బ్రతికేస్తే కొన్ని దినాలు అయిన తర్వాత నీ పాపం పూర్తయిన తర్వాత, నీ కొంచెం పూర్తయిన తర్వాత దేవుడు ఖచ్చితంగా నీకు పంపిస్తాననేటువంటి పనిష్మెంట్ పంపిస్తానే ఉన్నాడు, పంపించేస్తాడు పురులరా. ఈలోగా మనల్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు, వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అవి మన కుటుంబాన్ని బట్టి పీడిస్తూ ఉంటాయి, ఆ విధంగా దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. ఇదిగో రోగాలై పీడిస్తూ ఉంటాయి, ఆ విధంగా దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. ఇదిగో అనేకమైనటువంటి సమస్యలతో కుటుంబం ముందుకు వెళ్ళలేని పరిస్థితి అయిపోతూ ఉంటుంది, సమాధానం లేనటువంటి నెమ్మది లేనటువంటి బ్రతుకైపోతూ ఉంటుంది. ఏదో ఒక రూపంలో దేవుడు మనందరినీ హెచ్చరిస్తూనే ఉంటాడు పుల్లరా. ఆ హెచ్చరికను ఖాతర చేయకపోతే పనిష్మెంట్ పెద్దదవు తప్ప ఎలా తగ్గుద్దండి? దేవుని కోపం పెరుగుతూ ఉంటే పనిష్మెంట్ కూడా ఏమవుద్ది? పెరుగుతూనే ఉంటుంది. దేవుని కోపం రెట్టింపు చేసే కొలది నీ పనిష్మెంట్ పెరుగుతూనే ఉంటుంది. వాక్యములో యేసు ప్రభు చెప్పలేదా ప్రకటన గ్రంథంలో పుల్లరా, ఇదిగో వాని క్రియలు చెప్పును, నేను వానికి జీతం ఇవ్వడానికి త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. త్వరగా వచ్చేస్తాడైనా. ఏమండి, ఆయన ఎలాగున్నాడు ఇక్కడ అని అంటే, ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ యెషయా గ్రంథంలో 30వ అధ్యాయము 18వ వచనంలో ఆయన నిలవబడి ఉన్నాడంట. చెప్పండి, నిలవబడి ఉన్నాడు ఎంతసేపు ఉంటాడండి? అమ్మా, నిలవబడి ఉన్నవాడు ఎంతసేపు ఉంటాడు? ఎంతసేపు ఉంటాడు అని అంటే, ఒకవేళ 1 గంట ఉండొచ్చు, లేదంటే నిలబడి 1 గంటన్నర ఉండొచ్చు. పురులరా, వెంటనే వచ్చేస్తాడు ప్రభు. కరుణ చూపాలని, కరుణించాలని,
న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు అనమాట. అయినా న్యాయాన్ని బట్టి హెచ్చరిస్తున్నాను, న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చే దేవుడిని కనుక నీ బ్రతుకులో న్యాయం ఉందో లేదో చూసుకో అంటున్నాడు. ఇక్కడ నేను కరుణించాలనుకుంటున్నాను అని అంటే ఎంత ఘోర పాపినైనా దేవుడు కరుణించేవాడటండి. మీకు అర్థమవుతుందండి? ఎంత ఘోర పాపినైనా. మనం అంటూ ఉంటాం పిల్లరా, చాలామంది లోకంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు, బాబు ప్రార్థనకి రండి అంటే తాగుతాను కదండి, చుట్ట కాలుస్తాను కదండి, నాలో ఈ చిన్న వ్యసనం ఉంది కదండి అని వాళ్ళు అక్కడే ఆగిపోతూ ఉన్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, తెలిసి తప్పని నువ్వు తెలిసి అదే తప్పులు కొనసాగుతూ ఉంటే దేవునికి కోపం నీ మీద రెట్టింపు అవుతూనే ఉంటుంది. దాని మూలంగా వచ్చేటువంటి శిక్ష కూడా పెరుగుతానే ఉంటుంది పిల్లలు. అందుకని ఇక్కడ వాక్యములు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని అంటే పిల్లరా మనల్ని క్షమించడం కోసం. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే మన మీద కరుణ చూపించడం కోసం. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు అని అంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఉన్న పళంగా ఆయన వచ్చేసాడు అనుకోండి, ఏం చేయగలుగుతాం మనం? అమ్మ చెప్పండి, ఏం చేయగలుగుతాం మనము? చేయడానికి ఏమీ లేదు పిల్లరా. ప్రభా వచ్చేసావు కనుక ఎలాగైనా సరే నన్ను తీసుకుపో అనే ధైర్యం ఉందా మనకి? ప్రభా నువ్వు వచ్చేస్తున్నావు కనుక నేను సిద్ధపడున్నాను ఆయన, రా వచ్చి నన్ను ఆ మేక మీదకి ఎక్కించుకుని ఆ బస్సులో తీసుకుపోను ఆయన, నన్ను నీ బండి ఎక్కించుకుని నీ బస్సు ఎక్కించుకుని అని చెప్పగలమా మనము? ఆ దమ్ముంది ఇంకా మనకి? అంటే మనలో చాలా లోపాలు ఉన్నాయండి. ప్రభువును పూర్తిగా నమ్మం కానీ పూర్తిగా పుల్లరా మనమైతే నమ్మం కానీ ప్రభువు నమ్మేంతగా మనం మారలేదు ఇంకా. అందుకనే దేవుడు ఆలస్యం చేస్తుంది. ఆయన ఆలస్యానికి గల కారణం ఏంటంటే మనకు మేలు చేయాలి. ఏం చేయాలనండి? మనకు మేలు చేయాలని ఆలస్యం చేస్తే మరికొన్ని మాటలు చెప్దాం వాళ్ళకి, వారిని మార్చుకుందాం, వారిని ఏదో ఒక రూపంలో వారిని మరలా తిరిగి బ్రతికించుకుందాం, పరలోక రాజ్యపు ఆ వైభవాన్ని వాళ్ళకి ఇద్దాం, నిత్య జీవాన్ని ప్రసాదిద్దాం అని దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడట. మనం ఆలోచన చేస్తే 120 సంవత్సరాల వారికి కాలం ఇచ్చాడు ప్రభుదేవుని. ఆ తర్వాత ఆ కాలము ఎంత త్వరగా కుదించేశాడంటే దేవుని యొక్క వాక్యంలో ప్రభుదేవుని మనం బైబిల్ గ్రంథంలో ఆలోచన చేస్తే నినివే పట్టణంలోనూ కూడా ప్రభుదేవుని సేమ్ ఇదే సిచ్యువేషన్ కదండి. నినివే పట్టణంలోనూ ఉన్నటువంటి ప్రజలు కూడా పరిస్థితి ఇదే. నోవాహు కాలంలో ఉండేటువంటి ప్రజల పరిస్థితి ఎట్లాగైతే పాపము విస్తారంగా చేసి దేవునికి కోపం పుట్టించారో, నినివే పట్టణంలో ఉండేటువంటి ప్రజల యొక్క పరిస్థితి కూడా అట్లాగే ఉందట. దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు అని అంటే, అరే ఈ నినివే పట్టణస్తులు చాలా విస్తారమైనటువంటి పాపం చేశారు, వారి పాపము నా ఆకాశాన్ని అంటుతా ఉంది, నా సింహాసనాన్ని తాకుతా ఉంది అని దేవుడు ఆకాశమందుండి చాలా విస్తారమైనటువంటి కోపంతో భక్తుడైనటువంటి యోనాను దేవుడు పిలిచి అన్నాడు, వారి మీద నా కోపం, నా ఉగ్రత రాబోతూ ఉంది, విస్తారమైనటువంటి కోపంతో ఉన్నాను వారు చేస్తున్నటువంటి పనులను చూసి, కనుక ఓ యోనా నువ్వు వారి దగ్గరికి వెళ్ళి నేను చెప్పమన్న వర్తమానం చెప్పు అని అన్నాడు ప్రభుదేవుని బిడ్డ. ఇప్పుడు యోనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమని ప్రకటిస్తున్నాడో తెలుసండి? చూడండి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో 3వ అధ్యాయము యోనా గ్రంథము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం పిల్లరా. యోనా ఆ పట్టణములలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము చూసారా ఏమైపోద్దటండి? నాశనం అయిపోద్ది. అంటే ఎంత విస్తారమైనటువంటి పాపం చేయకపోతే దేవుడు వాళ్ళకి 40 దినాలు టార్గెట్ ఇచ్చాడు పిల్లరా. 40 దినాలు మాత్రమే వాళ్ళకి గడువు ఇచ్చాడు. అర్థమవుతుందండి? ఇక్కడ వాక్యంలో దేవుడు ఏమన్నాడు అని అంటే, నినివే పట్టణంలో ఉండేటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంకా నేను 40 దినాలు మాత్రమే ఆలస్యం చేస్తాను, ఆ తర్వాత ఇంకా ఆలస్యం చేసేది ఏమీ ఉండదు. ఇంకా మీకు అర్థమవుతుందండి? 40 దినాలు మాత్రమే ఆలస్యం చేస్తాను, ఆ తర్వాత ఇంకా ఆలస్యం చేయడానికి ఏమీ ఉండదు, నేను ఇచ్చేస్తానన్న పనిష్మెంట్ అయితే ఇచ్చేస్తాను. ఈలోగా ఈ 40 దినాల్లో వాళ్ళు ఏమన్నా మార్పు చెందగలిగితే మార్పు చెందమని చెప్పు, మారగలిగితే మారమని చెప్పు, ఎంతమంది మారితే వాళ్ళందరూ రక్షించబడతారని చెప్పు అని దేవుడు తన వర్తమానాన్ని నినివే పట్టడానికి యోనా ద్వారా పంపించాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. అందరం చెప్దాం గట్టిగా హల్లెలూయా. కాబట్టి పురులరా యోనా పట్టణానికి పోయాడు. ఆ పట్టణంలో ఉండేటువంటి ప్రజలందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మీరు కోపం ముట్టించారట, దేవునికి కోపం ముట్టించే పనులు చేస్తూనే ఉన్నారట. ఇదిగో దేవుడు వర్తమానం పంపించాడు, 40 దినాలు నీకు గడువు ఇచ్చాడు. ఓ పట్టణ ప్రజలారా, ఈ 40 దినాలులోగా గనక మీరు మారు మనసు పొందితే, చేస్తున్నటువంటి తప్పుడు పనులను మానుకోగలిగితే, మీ ఉద్దేశాలను మార్చుకోగలిగితే, మీ బ్రతుకులో ఉండేటువంటి పాపాన్ని విడిచిపెట్టగలిగితే, వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, ఆయన కరుణ వాత్సల్యతలు కలిగినటువంటి దేవుడు గనక క్షమించి వదిలేస్తాడు. ఒకవేళ లేని పక్షాన ఇదిగో చూడండి, నోవాహు జల ప్రళయములో వచ్చిన దానికంటే ఘోరమైన శిక్ష
దేవుడు మీ మీదకి పంపించబోతున్నాడు. గుర్తుపెట్టుకోండి, మీ గడువు ఎంత చెప్పాలి? 40 దినాలు మాత్రమే. వాళ్ళ గడువు ఎంత? 120 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు ఈ ఇళ్ళ గడువు ఎంత? 40 దినాలు మాత్రమే అని అన్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు గడువును కుదుస్తున్నాడనంటే, బాగా గమనిస్తే వాని జీవితాన్ని బట్టి, వాని జీవితంలో ఉండే పాపాన్ని బట్టి దేవుడు గడువు పెంచుతూ ఉంటాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమనంటే దుర్మార్గులకు ఆయుష్ ఎక్కువ పట్టండి. ఏమండి, ఏదో ఉంటుందని సామెత ఏంటండి అది, పాపి చిరాయి పట్టండి. దేవుడు ఎందుకు అంత అవకాశం ఇస్తున్నాడు? ఇక్కడ బైబిల్ గ్రంథంలో హానోకు అనే భక్తుడు ఉన్నాడు కదండి. 300 సంవత్సరాలు బ్రతికిన తర్వాత భక్తుడైనటువంటి హానోకుని దేవుడు ఏం చేశాడట? తనతో తీసుకుని వెళ్ళిపోయాడంట. ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, మీరు బాగా గమనిస్తే తర్వాత చాలా మంది ఉన్నారు, వాళ్ళు చాలా ఎక్కువ సంవత్సరాలు, 100 సంవత్సరాలు బ్రతికినటువంటి దాఖలాలు అయితే బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఇక్కడ మనం వాక్యంలో చదువుకున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఎందుకు ఆ పాపికి అంత ఎక్కువ సమయాన్ని ఇస్తూ ఉన్నాడు అని అంటే, దేవుని బిడ్డలారా, వాక్యంలో దేవుని ఉద్దేశం ఏంటో తెలుసండి? ఏ పాపి నశించిపోవడం దేవునికి ఇష్టం లేదండి. అందుకనే పాపం చేసేవాడికి ఎక్కువ సమయం ఇస్తాడు, నీతిగా బతికేటువంటి వాడికి పాపం చేయకూడదు గనుక వాడు ఎక్కడ పాపంలో పడిపోతాడో మరలా నాకు దూరం అయిపోతాడని దేవుడు ఆ వ్యక్తిని ముందే తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని యొక్క వాక్యంలో పాపికి చిరాయు అంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా. మొన్న ఒక వీడియో చూస్తాను, ఆ వీడియోలో ఒక ఆమె చెప్తా ఉంది, నువ్వు మంచిగా ఏం బతకు, అలాగే నువ్వు చెడ్డగా బతకు, మంచి చెడులకు మధ్య సమానంగా బతికితే నువ్వు ఎక్కువ కాలం బతుకుతావు. మంచోడు అనుకో, దేవుడు నిన్ను ముందే తీసేస్తాడు, జాగ్రత్త. తప్పులు చెయ్యి, చేస్తూ నీ ఆయుష్ను పెంచుకో అని సలహా ఇస్తుందండి ఆవిడ. ఆ సలహా విని నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అంటే మనిషి ఆయుష్ పెరగడానికి ఇదో చిట్కాయేమో. పిల్లలు ఆలోచించి ఈ రోజుల్లోనండి ఎంత ఎక్కువ కాలం బతికితే ఎక్కువ కష్టాలు పడగలండి. ఏమండి, ఈ రోజుల్లో కోరుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే, పాస్టర్ గారు ఏంటి ఇలా చెప్తున్నారు అని అనుకోవద్దు, కానీ మనము నడుస్తూ తిరుగుతూ మనం తింటూనే మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతే ఎంత మంచి రోజులో తెలుసండి, ఎంత మంచి బతుకో తెలుసా మంది పిల్లరా. అలా కాకోకుండా ఓపిక అయిపోయి ఇంకా బాగా నీరసించిపోయి ఆళ్ళ మీద ఏళ్ళ మీద ఆధారపడిపోయి వీళ్ళ సీవాట్లు వేస్తూ మొట్టికాయలు వేస్తూ మనం తినే తిండి కూడా నాడింగా పెట్టుకోకుండా ఏళ్ళ మీద ఆధారపడిపోయి వాళ్ళు లేపితేనే కానీ లేవలేని స్థితిలో, నడిపిస్తేనే కానీ నడవలేని స్థితిలో ఉంటే అంత ఘోరమైన సంగతి. అప్పుడు దేవుని బిడ్డలు అయితే దేవుడు ఎందుకట్లాగా దేవుడు మనతో చెప్తున్నాడు అని అంటే, పాపికి ఎందుకు ఎక్కువ కాలం దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు అని అంటే, మార్పు చెందుతారని. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్దాం హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఈ నినివే పట్టణస్థులకి దేవుడు 40 దినాలు గడువు ఇచ్చాడు. అప్పటికే వాళ్ళు పాపం మామూలు పాపాలు కాదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వాళ్ళ పాపాల గురించి చెప్తే మీరు నోరు అల్లబెడతారు. అవ్వా, ఎలాంటి పాపాలు ఎక్కడన్నా ఉంటాయా అని వింతగా విడ్డూరంగా వింటారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచించే, వాళ్ళు చేతబళ్ళు చేసేవారటండి. చేతబళ్ళు అసలు చెప్పకూడదు, కానీ దేని మీద చేతబళ్ళు చేసేవారో తెలుసండి? మానాల మీద, స్త్రీల మానాల మీదను పురుషుల మానాల మీదను వాళ్ళు చేతబళ్ళు చేసేవారట. చేతబళ్ళు చేసి వాళ్ళ భార్యని ఆడికి అతన్నేమో ఇలాగ మార్చేసేవారట. అలాంటి చేతబళ్ళు ఉన్నాయట. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైనా చదివారో లేదో, చాలా భయంకరంగా ఉంటుందండి. నినివే పట్టణం యొక్క పాపాలు మామూలు పాపాలు కాదండి. వాళ్ళు చేసినటువంటి పాపాలు చెల్లి పిల్ల తల్లి అనేటువంటి భేదాలు లేవండి. వాళ్ళ యొక్క చేతబడి శక్తులు కానీ, వాళ్ళు చెల్లంగి శక్తులు కానీ మనుషుల యొక్క మానాల మీద చేసేవారట. సంసారాలు నమ్మేసేవారట. ఇప్పుడు దేవుని బిడ్డలారా మార్చేసేవారటండి. అందంగా బ్రతికేటువంటి సంసారాలు నిలువెల్లా కూల్చేసి ఇప్పుడు దేవుని బిడ్డలారా వాళ్ళు ఇంకెంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే, అలాంటివి కల్చరల్ ఇంకా మనకి భూమి మీద ఎక్కడెక్కడ ఉందో మనకైతే తెలియదు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆనాటి కాలంలో అలాంటి కల్చరల్ ఉంటే పవిత్రమైనటువంటి కుటుంబాలను, మంచి మంచి జీవితాలను నాశనం చేస్తున్నటువంటి వాళ్ళని చూసి దేవుడికి విస్తారమైన కోపం వచ్చేసింది. పిల్లరా, అలాంటి భయంకరమైనటువంటి పాపాలు చేసేటువంటి వాళ్ళే దేవుని ఉగ్రతను చూసి భయపడి మారిపోయారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మారిపోయారు పిల్లరా. వాళ్ళకి తెలుసు, అరే మనం చేసేటువంటివి మామూలు పాపాలు కాదు ఇవి.
మనం చేసేటువంటి మామూలు పాపాలు ఏంటివి ఏమన్నాని దేవుని కోపం రాదా? కాబట్టి మనం మారకపోతే కనుక మన పాపాలకు నిష్కృతి ఉండదు. దేవుడు చాలా మంచోడురా బాబు, ఆయన ఏమాత్రమో దయతలిచి నరకానికి అప్పగించుకోకుండా మనకు ఒక అవకాశం ఇచ్చాడు. మనం పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి ఒక దారి చూపెట్టాడు. ఎవరో పాస్టర్ గారిని పంపించాడు, యోనా గారు అంటే బాబు ఆయన మాట విందాం మనము అని చెప్పి ప్రజలందరూ కూడా ఒకరినొకరు కూడబడుకొని ఒరే ఈ చెడుపులు మానేద్దాం, చేతబడులు మానేద్దాం, సంసారాలు నమ్మేయడం మానేద్దాం, పాడు చేయడం మానేద్దాం, ఆళ్ళ బతుకులు ఏళ్ళ బతుకులు ఇలా చేయడం మానేద్దాం, మానేసేసి మంచిగా మారిపోదాం, మనం తిందాం, నీతిగా బతుకుదాం, యథార్థంగా బతుకుదాం, కష్టపడదాం అని ఒకరొకరు వాళ్ళందరూ కూడా ఆలోచన చేసుకున్నట్ట గోనె పట్ట కట్టుకుని ప్రభు పాదాల దగ్గర మోకరించి కన్నీళ్లు విడుచు పశువులకు గడ్డేయక పసిపిల్లలకు పాలియక వాళ్ళు చాలా నిష్ఠతో వాళ్ళు చేసినటువంటి ప్రతి పాపాన్ని తలంచుకుని పశ్చాత్తాప హృదయంతో దేవునికి ప్రార్థన చేస్తే 40 దినాల గడువుల్లో వాళ్ళు బ్రతుకులు మార్చుకునేటట్టుగా వాళ్ళ బ్రతుకుల్నే మార్చేస్తే మారిపోతే దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు అని అంటే కరుణా వాత్సల్యతలు కలిగిన దేవుడు గనుక చిన్నపిల్లలకి కూడా పాలు ఇవ్వలేని కారణము చేత, పశువులు కూడా గడ్డేయలేని కారణము చేత పశుపిల్లల యొక్క మొరలు పిల్లరా నోరు లేని పశువుల యొక్క మొరలు దేవుని మందిరానికి వెళితే దేవుడు వారి మీద కనికరం చూపెట్టి దేవుని బిడ్డలరా 1,20,000 మంది 1,20,000 మంది కంటే ఎక్కువ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని దేవుడు నాశనం చేయక విడిచిపెట్టాడట. దేవునికి స్తోత్రం. పిల్లరా 40 రోజులే గడువు ఇచ్చాడు, కానీ ఆ 40 రోజులు వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు. దేవుని బిడ్డలరా, మనకి ఎంత గడువు ఉందో తెలియదు. దేవుడు మనకి బహుశా కొన్ని సంవత్సరాలే గడువు ఇచ్చుంటాడు ఇంకా అని పిల్లలు గమనించండి. అయితే ఈ సంవత్సరాల కాలంలో మన గడువులో మనము ఇంకెంత మార్పు చెంది మన తప్పులను సరిదిద్దుకుంటూ దేవుని బిడ్డలరా దేవునికి ఇష్టమైన భక్తులుగా ఉంటున్నామో పరిశీలన చేసుకోండి. పిల్లరా సమయం ఇచ్చాడు కదా దేవుడు అనుకుంటే సమయం ఏమైపోతుందో తెలుసండి. వాక్యంలో దేవుడు అంటాడు చూడండి, జెఫన్యా గ్రంథంలో మనం చదువుకోగలిగితే జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో చెప్తాడు దేవుని బిడ్డలరా. ఒకసారి మనం ఆ మాటను చదువుకుందాం చూడండి. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. ఎన్నో పేజీ చెప్పమంటారు? 773వ పేజీలో ఉంది చూడండి. 773వ పేజీలో ఉంది చూడండి. ఏమన్నాడు? రండి, కూడి రండి, పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయం అంతా ఏమైపోతుందటండి? గతించిపోతుంది. అమ్మా సమయం ఏమైనా ఆగుతుందండి? ఏమన్నా ఆపితో ఆగుతుంటారా? లేదంటే అయ్యో ఈరోజు బేగా గడవకూడదు, ఈ సమయాన్ని అంతా కూడా నేను ప్రార్థనకి ఇళ్ళు వచ్చేలోగా లాకర్లో లాక్ చేసి బీరువాలో పెట్టేద్దాం, నేను వచ్చిన తర్వాత మరలా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటామంటే ఆగుద్దంటారా? అమ్మా చెప్పండి, ఇలా చూడండి, అందరూ ఆగుద్దండి? సమయము కాలములు ఇవన్నీ కూడా దేవుని వశంలో ఉన్నాయట. ఈరోజు మనకు సమయం ఇచ్చాడు అని అంటే రేపు పొద్దున్న ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పటి వరకు మనం ఎలాగున్నామనంటే ఇంకా కాసేపు ఉన్న తర్వాత ఎలా ఉంటామో తెలియదు. జరిగిన ప్రతి క్షణము మనది జరగబోయేది ఎలా ఉంటుందో మనకి తెలియదు పిల్లలు. అందుకని దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమని చెప్తున్నాడనంటే, నేను మీకు సమయం ఇచ్చి తిని ఆ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి, కానీ సమయం ఏమవుతుందో గుర్తుపెట్టుకోండి. ఎంత వేగంగా కాలం గడిచిపోతా ఉందో, ఎంత వేగంగా కాలం గడిచిపోతా ఉందో, ఎంత వేగంగా నీ జీవితంలో ఉండేటువంటి దినాలు గతించిపోతున్నాయో, ఎంత వేగంగా నీ వయసు పెరుగుతుందో, ఎంత వేగంగా నీ బలం తగ్గుతుందో, ఎంత వేగంగా దేవుని బిడ్డలారా నీవు నీ ముందున్నటువంటి మరణానికి దగ్గరవుతున్నావు. గుర్తుపెట్టుకో, వాక్యంలో ప్రపంచం ఉన్నాడు, గాలికి పొట్టు ఎగురిపోతున్నట్టుగా అన్నాడు. పిల్లలు గాలేసింది అనుకోండి, పొట్టు ఏమవుతుంది? ఎంత గట్టిగా గాలిస్తే అంత వేగంగా పొట్టు ఎగిరిపోతూ ఉంటుంది. పిల్లలు గమనించండి. అంటే మనము దేవుడు ఎందుకు పొట్టుతో పోల్చాడు అని అంటే, సమయాన్ని మనము పనికిరాని సమయంగా చూస్తున్నాం. మనం పొట్టును ఎవరన్నా పనికొచ్చేదానిగా చూస్తారా? పొట్టును ఎవరన్నా తీసుకెళ్ళి చక్కగా డబ్బాలో భద్రం చేసుకుని బీరువాలో దాచుకుంటారా? అమ్మా చెప్పండి. అంటే పొట్టును మనం ఏం చేస్తాం? బయట పారవేస్తాం. ఒకవేళ ఎక్కువ పొట్టు ఉందనుకోండి, దాన్ని నిప్పు పెట్టి కాల్చేస్తాం. కాబట్టి పొట్టులాగా చూస్తున్నామంటే గాలిని మనం, ఈ యొక్క సమయాన్ని మనం. కాబట్టి సమయం అంతా నీ జీవితంలో ఎగిరిపోతుంది, మొత్తం అంతా పోతా ఉంది. ఎగిరిపోతుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, నీ ఆయుష్ ఎగిరిపోతుంది, నీ బలం ఎగిరిపోతా ఉంది, నీకున్నటువంటి ఏదైతే నువ్వు అనుకుంటా ఉన్నావో, ఓహో నా అందం చందం ఎగిరిపోతా ఉంది. దేవుని బిడ్డలారా, మొత్తం అంతా కూడా మన జీవితంలో మన కాలం అంతా కూడా ఏమవుతుంది అంటే పొట్టు ఎగిరిపోనట్టు ఎగిరిపోతుందంట. జాగ్రత్త. అందుకనే దేవుడు చెప్తున్నాడు,
పొట్టెగిరిపోయినట్టు ఎగిరిపోతుంది. నువ్వు అలా కన్నులతో చూసి కూడా నీ పాపాన్ని మానుకోకపోతే వాక్యంలో ప్రభు అంటాడు, నీకు మారు మనసు పొందడానికి సమయం ఇచ్చాను, అందుకే నేను ఆలస్యం చేస్తూ ఉన్నాను. నేను ఎందుకు ఆలస్యం చేస్తున్నాను కూడా నువ్వు గ్రహించకపోతే గనక, నీ పాత రోత జీవితాన్ని మార్చుకోకపోతే గనక, ఇదిగో ఆనాడు నోవాహు జలప్రళయంలో వచ్చినటువంటి ఆ ప్రజల మీద ఉగ్రత నీ మీదకి రాక తప్పదు. నువ్వు ఎంత తప్పు చేస్తే నా కోపం అంత పెరుగుతూ ఉంటుంది. నా కోపం ఎంత పెంచితే నీకంత గొప్ప శిక్ష పెరుగుతానే ఉంటుందని కూడా దేవుని యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నం వేళ ప్రభు మనకి సమయం ఇచ్చాడట. ఈ మధ్యాహ్నం వేళ దేవుడు ఆలస్యం చేస్తున్నాడట. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం మోకరించి ప్రార్థన చేసి, ప్రభా నువ్వు ఎప్పుడు వస్తావు అయినా అన్నాడు అనుకోండి, ఇవాళ వచ్చేస్తాను మరి నువ్వు సిద్ధమా అన్నాడు అనుకోండి. పుల్లరా, నువ్వు సిద్ధమేనా? మరి సిద్ధంగా ఉన్నామా మనం? మరి పుల్లరా, రావయ్యా యేసునాథా అని పాడాం కదా. యేసు ప్రభు కనుక మన పాట విని ఆయన మనల్ని మెచ్చుకుని వచ్చేస్తాను అన్నాడు అనుకోండి, మనం ఏమంటాం? చెప్పాలి, ఏమంటానికి సిద్ధంగా ఉన్నాం? అదేంటి ప్రభు అప్పుడు వచ్చేస్తావా? వాళ్ళకి 40 దినాల అవకాశం ఇచ్చావంట. నోవాహు కాలంలో 120 సంవత్సరాలు ఇచ్చావంట. ఉన్నపళంగా వచ్చేస్తే ఎట్లాగా? దేవుని బిడ్డలారా ఆలోచించి, అంతేనండి. ఉన్నపళంగా వచ్చేస్తే యేసయ్య ముందు దేవుని బిడ్డలారా నిలవబడగలిగే శక్తి కావాలంట. దేవుని బిడ్డలారా, యేసయ్య ఎదుట నిలవబడే శక్తి కావాలి అని అంటే మనలో దేవుని బిడ్డలారా అబద్ధాలు, తప్పులు, చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న లోపాలు, కొండెపు మాటలు, మాట్లాడకూడని బూతులు, ఇట్లాంటివి మాట్లాడుతూ ఇంకా భూమి మీద నేను భక్తి చేసే వ్యక్తినే, నేను బాగానే ఉన్నాను అని అనుకుంటే దేవుని ఎదుట దేవుని బిడ్డలారా నిలబడే శక్తి ఉండదండి. పాపం చిన్నదైనా, పాపమే పెద్దదైనా, పాపమే చిన్న పాపమైన ఆ పాపం మూలంగా వచ్చే జీతము మరణమే. పిల్లలు ఆలోచించి, అందుకని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, రావయ్యా యేసునాథా అని అంటున్నావు, బాగానే ఉంది. మరి దినమంతా దేవుని మందిరములో దేవుని యొక్క వాక్యం కొరకు ఉండగలిగిన ఆశ నీలో ఉందా అని అడుగుతున్నాడు ప్రభు. అమ్మ చెప్పండి, బాగా గమనించండి. భక్తుడైనటువంటి దావీదు దేవుణ్ణి అడుగుతాడు, ప్రభా నా ఆయుష్కాలం ఎంత, నా దినముల లెక్క పరిమాణం ఎంత, నేను ఎంతకాలం బతుకుతాను, నేను ఎంతకాలం భూమి మీద ఆరోగ్యంగా ఉంటాను, నా స్థితిగతులు ఏంటి, నా దినముల పరిమాణం ఏంటి, నా ఆయుష్కాలం ఎంత, ఇవన్నీ లెక్క చెప్పు ప్రభా, నేను జాగ్రత్త పడతాను అని అన్నాడు భక్తుడు. దేవుడు అన్నాడు, దేవుని బిడ్డలారా, అవన్నీ కాలగతులన్నీ నా వశంలో ఉన్నాయి నాయనా. ఇదిగో సమయం ఉంటుండగా నేను చక్కదిద్దుకోవాలి. ఎంత సమయం అని నీకు చెప్పాను అనుకో, నువ్వేం చేస్తావు? ఆ సమయం వరకు పాపం చేసి దేవుడు మంచోడు కాదని ఆఖరి సమయంలోనే వస్తావు. అందుకు కాబట్టి కాలములు, సమయములు, కాలగతులన్నీ నా వశంలో ఉన్నాయి అని వాక్యంలో దేవుడు చెప్తున్నాడు. పుల్లరా, ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, నీకు బలం ఉన్నప్పుడే, నీకు సమయం ఉన్నప్పుడే, నీవు దేవుని కొరకు ఏదైనా చేయగలిగినప్పుడే నీవు దేవుని మందిరానికి వచ్చి దేవుని కొరకు ఏదైనా చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు. పిల్లరా, వాక్యంలో ప్రభు అన్నాడు, నేను ఆలస్యం చేస్తున్నాను. ఎందుకు ఆలస్యం చేస్తున్నావు ప్రభా అని అడిగితే, నీ మేలు కొరకు, నీ రక్షణ కొరకు, నీలో ఉన్నటువంటి తప్పులు ఇంకా అలాగే ఉన్నాయి, నేను వచ్చేసాను అనుకో, న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చే దేవుడను గనుక ఆ న్యాయమే నీలో కనపడకపోతే దేవుని మందిరములో నా ఎదుట నీవు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు భక్తి చేసినా నీ తప్పులను బట్టి నీకు శిక్ష విధింపక తప్పదు. కనుక నువ్వు ఇంకా తెలుసుకుని మారతావని, ఇంకా ఎక్కువ దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుంటావని, ఇంకా నీ బ్రతుకులో ఉండే తప్పును దిద్దుకుంటావని, ఇంకా నీలో ఉండే చిన్న చిన్న లోపాలే నీకు నాకు అడ్డుగా ఉన్నాయి కనుక అవి తొలగించుకుంటావని నేను ఆలస్యం చేస్తున్నాను, నీకు సమయం ఇచ్చాను అని ప్రభు చెప్పాడు. ఇచ్చిన సమయాన్ని మనం ఏం చేద్దాం? దేవుని బిడ్డలారా, ఇప్పటికే ఇచ్చిన సమయం అంతా కూడా వృధాగా గాలికి పొట్టెగిరిపోయినట్లు ఎగిరిపోతుంది. వృధాగా ఉదేస్తున్నాం. సెల్ ఫోన్ పట్టుకున్నాము అని అంటే అందులో వచ్చేటువంటి రీల్స్, అందులో వచ్చేటువంటి కామెడీలు, అందులో వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో మనకు నచ్చిన సీరియల్ గంటల తరబడి అర్ధరాత్రులైన ఫోన్ పట్టుకుని విడిచిపెట్టుకోకుండా పాపం మీద పాపం చేస్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇవన్నీ తప్పులు కావా? మరి సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత క్రైస్తవ బిడ్డలుగా మనకి లేదా? కాబట్టి ఆలోచించి, వస్తానన్న దేవుడు వస్తాడు. నోవాహు జలప్రళయంలో వస్తానన్నాడు, వచ్చాడు. చేస్తానన్న పనిని చేశాడు. శిక్షిస్తానన్న ప్రజలందరినీ శిక్షించాడు. రక్షిస్తానని వాగ్దానం చేసిన తన ప్రజలను రక్షించుకున్నాడు. నోవాహు కాలంలో దేవుని బిడ్డలుగా ఆ తర్వాత దేవుని యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతూ, ఇదిగో యోనా కాలంలో దేవుడు ఇలాగున చెప్పాడు,
ఇక 40 దినాల్లో మీ సంగతి అయిపోద్ది, ఖతం. కాబట్టి సరి చేసుకుంటారా, చేసుకోండి, లేని పక్షాన శిక్ష తప్పదన్నాడు. వాళ్ళందరూ కూడా తెలివి, ఆలోచన, జ్ఞానముతో భక్తుడైనటువంటి యోనా చెప్పిన దేవసనుడి మాటకు లోబడ్డారు. తప్పులన్నీ విడిచిపెట్టారు, చేయను ఉద్దేశించిన ప్రతి కీడును మానుకున్నారు. ఉపవాసం ఉండి దేవుణ్ణి బ్రతిమలాడారు, ప్రార్థించారు, దేవుణ్ణి వేడుకున్నారు. వారి యొక్క పసిపిల్లల మరులు, నోరు లేని పశువుల యొక్క ఆకలి వేదనలు ప్రభు మందిరానికి చేరాయి. దేవుడు వారిని క్షమించి విడిచిపెట్టాడు. వారు తప్పు లేకోకుండా మరలా తిరిగి బ్రతికారు కనుక దేవుడు వారిని బ్రతకనిచ్చాడు. దేవుని బిడ్డలారా, అలాగే బ్రతికించాలని ప్రభు ఈ దినాన్న మనకు కూడా ఈ వాక్యాన్ని బోధించాడు. విన్న వాక్యాన్ని నీవు సద్వినియోగం చేసుకుని ఉన్న సమయాన్ని బట్టి నీవు గాలికి ఎగిరిపోతున్న పొట్టును సమయాన్ని విడిచిపెడితే కనుక నీ జీవితంలోనూ కూడా నీ ఆయుష్ ఎగిరిపోతుందని, నీ బలం ఎగిరిపోతూ ఉందని, నీ అందం ఎగిరిపోతూ ఉందని, ఎంతో కాలం ముందు మనకి లేదని గమనించి దేవుని బిడ్డలారా సరిదిద్దుకుంటావా? సరే, నీవు కాపాడబడతావు. లేని ఎడల ఇదిగో నోవాహు కాలంలో జనులకు పట్టిన గతి దేవుడు పట్టించబోతూ ఉన్నాడు. రాబోయే దినాల్లో భూమిని అగ్నిగోళంగా దేవుడు మార్చిపోతూ ఉన్నాడు. నిత్య అగ్నిగుండంలో అట్లాంటి వాళ్ళని పడవేయబోతూ ఉన్నాడు. వీళ్ళందులో పడతావా? మారు మనసు పొంది నినివే పట్టణస్థుల వలె కీడును విడిచిపెట్టి ప్రభు యొక్క రక్షణ పొందుకుని ఇంకా నీవు ప్రభువులో నీవు ఇంకా బలపడి దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపడతావా? ఏం చేయాలని అనుకుంటూ ఉన్నావో ఇప్పుడే ఆలోచన చేసుకో. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. దేవుడిని ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేయాలి అని అనుకున్న వాళ్ళు మోకరించి ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, మోకరించగలిగిన వాళ్ళు మోకరించి ప్రార్థన చేయండి. మోకరించలేని వాళ్ళు మాత్రం ఎదుగో దేవుని మందిరంలో ఉన్న పాటున ఉన్న చోటన కూర్చుని ప్రార్థనలు ఏకీభవించండి. పిల్లరా, దేవుని యొక్క వాక్యములు దేవుడు ఏమన్నాడో తెలుసా? నా నామమున ప్రతి మోకాలు వంగును అని అన్నాడు. పిల్లరా, ఈ రోజున మనము చాలా గొప్ప వాళ్ళ దగ్గరికి వెళితే వెంటనే మనం చాలా వినయాన్ని పాటిస్తాం. దేవుని బిడ్డలారా, ఎందుకు వినయాన్ని పాటిస్తాం అనంటే మనము వాళ్ళకి ఇచ్చే మర్యాద. పిల్లరా, ఈరోజు నువ్వు దేవుని మందిరంలో మోకరిస్తేనే నువ్వు దేవునికి ఇచ్చే మర్యాద. నువ్వు మోకరించగలిగి కూడా మోకరించకపోతే దేవుడు అంటే నీకు ఇంకా చిన్న చూపే చులకన భావనే నీ హృదయంలో ఉందని దాని యొక్క అర్థం. నువ్వేం చేయబోతా ఉన్నావు? దేవుడు నీకు మంచి సమయాన్ని ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటావా? గాలి పొట్టు ఎలాగైతే ఎగిరిపోతుందో అలాగ సమయం అంతా ఎగిరిపోతుంది. పిల్లరా, నీ బ్రతుకులో ఒకసారి ఆలోచన చేస్తావా? ఇప్పటికే చాలా సమయం ఎగిరిపోయింది, చాలా సమయం గతించిపోయింది. వయసు కూడా ఓ పక్కన పెరిగిపోతా ఉంది, బలము కూడా ఓ పక్కన తగ్గిపోతూ ఉంది. గట్టిగా ఎండ కాస్తే తట్టుకోలేకపోతున్నాం, కాసేపు గాలి ఎక్కిపోతే తట్టుకోలేకపోతున్నాం, కాసేపు కరెంటు పోయి ఫ్యాన్ తిరగకపోతే బ్రతకలేకపోతున్నాం. అరే, గట్టిగా కష్టపడాలి అని అంటేనే ఎందుకురా ఇట్లాంటి బ్రతుకు అనిపించేస్తూ ఉంది. ఎన్నాళ్ళకలాగా మనం బలము లేదండి, ఎన్నాళ్ళకలాగా కష్టపడేంత ఓపిక లేదండి, ఎన్నాళ్ళకలాగా ఎగిరెగిరి పడడానికి లేదండి. పిల్లరా, బలహీనులమైపోతూ ఉన్నాం. మహా గొప్ప యవనస్తులు బలవంతులైనటువంటి వాళ్ళే వాళ్ళు కృంగిపోతూ ఉన్నారు, కుప్పకూలిపోతూ ఉన్నారు. ఏదైనా మందు నీవెంత, నేనెంత, మనమెంత, మన బ్రతుకెంత? పిల్లరా, వాక్యములో దేవుడు మాట్లాడుతూ ఆయన చెప్పిన సంగతి ఏంటో తెలుసా? ఎదుగో నేను ఆలస్యం చేస్తూ ఉన్నానంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీకు ఇంకా పాపం చేయడానికి సమయం ఇచ్చానని కాదు, మారు మనసు పొందటానికని ప్రభు చెప్పాడు. మారు మనసు పొందుతావా? లేదు అని అంటే కనుక భక్తి అనే ముసుగు వేసుకుని నీ జీవితంలో ఇంకా పాపం మీద పాపం చేస్తూ మనుషులెవరికి తెలియదులే అనుకుంటూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ ఉంటావా? వాక్యములు ప్రభు మాట్లాడుతూ ఆయన అన్నాడు, పిల్లరా, మనిషికి ఎంత టెక్నాలజీ ఉంటే నీ పాపాలు దాయడానికి రాయడానికి నా దగ్గర ఇంకెంత టెక్నాలజీ ఉంటుందని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఎదుట పిల్లరా, నువ్వు చేసినటువంటి ప్రతి పనికి లెక్క అప్పగించాలి, నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి లెక్క అప్పగించాలి. నీ జీవితంలో దేవుడిచ్చిన ప్రతి క్షణానికి నువ్వు లెక్క చెప్పాలి. పిల్లరా, లెక్క చెప్పాలి. నీ బ్రతుకు దేవుని ఎదుట ఎట్లా ఉందో ఆలోచన చేపడుతూ అని. పిల్లరా, అరే, నువ్వు దేవుని యొక్క సన్నిధానంలో ఇంత వాక్యం విన్నావు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైనా నువ్వు గంట సమయాన్ని దేవునికి ఇవ్వగలవా? నీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ లో చాలా మంచి మంచి వాక్యాలు రాబోతూ ఉన్నాయి, అవన్నీ నువ్వు వినగలవా? దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయడానికి కూడా నీ దగ్గర సమయం లేదు. మన సంఘంలోనే చాలా మంది యేసుతో స్నేహం గ్రూపులో ఉన్నారండి. సెల్ ఫోన్ వాడతారు, 2 నిమిషాలు ప్రార్థన చేయడానికి కూడా వాళ్ళకి సమయం ఉండదండి. బీరా భక్తులు ఎలాంటి వాళ్ళ దేవుని దగ్గర ప్రార్థించే వాళ్ళు. మీ ప్రార్థన నిజంగా దేవుని దగ్గరికి వెళుతుందా? నిజంగా దేవుడు వింటాడా? గంటల తరబడి సెల్ ఫోన్లో నువ్వు చూస్తున్నవి దేవునికి తెలియదా? అర్ధరాత్రి వేళ వరకు నువ్వు చూస్తున్న సీరియల్ సంగతి దేవునికి తెలియదా? గంటల తరబడి నువ్వు సెల్ ఫోన్ ముందు పెట్టి
పట్టుకుని నువ్వు చేస్తున్నటువంటి నీ వెకిలి చేష్టలు దేవునికి తెలియదా? అన్నీ ఉన్నాయి రికార్డెంట్గా, అన్నీ ఉన్నాయి దేవుని ఎదుట. దేవుని బిడ్డలారా, నువ్వేం చేస్తున్నావో, ఏం చూస్తున్నావో, దేనికి ఎక్కువ సమయాన్ని ఇస్తున్నావో, ఆ సమయం అంతా నీ జీవితంలో గాలి పొట్టు ఎగరగొట్టున్నట్లు ఎగిరిపోతూ ఉంటే నువ్వెందుకు గమనించట్లేదో, ఎందుకు తెలుసుకోవట్లేదో, ఒకరోజు దేవుడు నిన్ను అడుగుతాడు, నీ దగ్గర సమాధానం ఉందా? సమాధానం ఉందా? దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుడు ఎంత బాధపడి చెప్తున్నాడే, నేను నిలబడున్నాను అమ్మ, నీకోసం ఆలోచన చేస్తున్నాను, నా కాళ్ళు ఆగుతున్నాయి, నేను రావాలనుకుంటున్నాను, నేను వచ్చేస్తాను. నేను వచ్చే ముందు నీవు రక్షింపబడి ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు రక్షింపబడితే నేను చూసి నిన్న ఆనందించి మేఘమండల మీదకి ఎక్కించి నా రాజ్యానికి తెచ్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఓ సోదరి, ఓ సోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మంచి సమయాన్ని ఇచ్చినప్పుడల్లా దీన్ని వినియోగించుకోకపోతే ఎందుకు ఇంకా మన బ్రతుకు? కనీసం రోజులో ఎంత సమయాన్ని దేవునికి ఇస్తున్నా? దేవుని సన్నిధానంలో మనం దేవుని కనీసం దినమునకు 3 మార్లు ప్రార్థించాడు దానియేలు, 7 మార్లు ప్రార్థించాడు దావీదు. కనీసం దేవుని నువ్వు లేచినప్పుడు, భోజనం చేసినప్పుడు కాకోకుండా ఎప్పుడైనా దేవుని కొరకు నువ్వు సమయాన్ని ఇచ్చించావా? పని అయిపోతుంది అని సమయం చూసుకుని గబాబుగా వెళ్ళిపోతున్నావు. పలానా చోటకి వెళ్ళాలి అని గబాబుగా సమయాన్ని చూసుకుని వెళ్ళిపోతా ఉన్నావు. ఇది చెయ్యాలి అని గబాబుగా సమయాన్ని చూసుకుని ఆ పనికి వెళ్ళిపోతా ఉన్నావు, చేసేస్తా ఉన్నావు. మరి మారు మనసు పొందటానికి నువ్వు సమయాన్ని దేవుడు ఇచ్చాడు కదా, దాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోతా ఉన్నావు? మనం మారిపోయామా? నిజంగానే మారామా? ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచన చేయండి. దేవుని వాక్యం మనలో పనిచేస్తుందా? దేవుని వాక్యానికి చోటిచ్చామా? నిజంగానే మనం పరిపూర్ణమైన మారు మనసు పొందామా? నిజంగానే మారు మనసు పొందితే మనం చాలా ధన్యులమండి. ఒకవేళ ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే, మారు మనసు పొందాను అన్నట్టుగా భూమి మీద నువ్వు మనుషుల ఎదుట నటిస్తే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావని గమనించి పిల్లరా, గంటలు గంటలు నువ్వు ఇచ్చే సెల్ ఫోన్, టీవీలను పక్కన పెట్టి దేవుని మందిరంలో నిజాయితీగా నువ్వు చేస్తున్న పాపాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధానంలో నువ్వు చేస్తున్నటువంటి లోపాలన్నీ విడిచిపెట్టి నినివే పట్టణస్తులు మారినట్లుగా మారావా? సరే, ఒకవేళ మారకపోయావా, నోవాహు జల ప్రళయం తప్పలేదన్నట్టుగా రాబోయే నిప్పుల గుండం, అగ్ని గంధకములతో మండుచున్న భయంకరమైనటువంటి అగ్నిగుండం మనం తప్పించుకోలేమండి, తప్పించుకోలేము. మోకరించిన నువ్వు ప్రార్థన చేసి ప్రభు దగ్గర పశ్చాత్తపడు. ఎందుకు మోకరించావో కనీసం నీకన్నా అర్థమవుతుందా? మోకరించిన నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయాలని ఆలోచన నీకుందా? అందరూ మోకరించారు కదా, నువ్వు మోకరించి మౌనంగా ఉన్నావా? పక్కోళ్ళు ఎలా చేస్తున్నారు ప్రార్థన అని పక్కోళ్ళు ప్రార్థన మీద చూపెట్టావా? అయ్యో, నీ బ్రతుకు ఎలాగుందో దేవుని ఎదుట సరి చూసుకో. దేవుడు నీ ప్రార్థన వినాలని ఆయన చెవి నీ దగ్గర పెట్టాడు. ఆయన చెవి నీ దగ్గర పెట్టడానికి గల కారణం నీ ప్రార్థన వినడం కోసం. మరి ప్రార్థన చేయకుండా మౌనంగా ఉంటే దేవుడు నీకు ఎట్లాంటి తీర్పు తీర్చాలి? ప్రభుని అడిగి ప్రభు పాదాల దగ్గర ప్రార్థించు. గంటల తరబడి నువ్వు దేనికి ఇస్తున్నావు సమయం గమనించు. దేవుని బిడ్డలారా, గంటల తరబడి మంచాల మీద పడుకుంటాం, గంటల తరబడి మన సొంత కార్యాలను చేసుకుంటాం, గంటల తరబడి ప్రయాణాలు చేస్తాం, గంటల తరబడి దేవుని బిడ్డలారా మన సొంత పనులు చేసుకుంటాం, గంటల తరబడి మనుషులతో మాట్లాడతాం, గంటల తరబడి టీవీలు చూస్తాం, గంటల తరబడి దేవుని బిడ్డలారా సెల్ ఫోన్కి సమయం ఇస్తాం. ఒక 2 నిమిషాలు నీ దగ్గర సమయం లేదా ప్రార్థించడానికి? ఒక 2 నిమిషాలు ప్రార్థించడానికి నీ దగ్గర హృదయం లేదా? 2 నిమిషాలు మోకరించి ప్రార్థించడం మోకాడు లేవా? 2 నిమిషాలు మోకరించి ప్రార్థించడానికి నీ దగ్గర స్వరము లేదా? అట్లాంటి నోరు లేదా? ప్రార్థన చేయలేని జీవితం అనేది, ప్రార్థనే లేదా నీ బ్రతుకులో? ఒకసారి ఆలోచన చేయండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మీలో ఎవరైనా ప్రేరేపించబడితే విన్న వాక్యాన్ని బట్టి బిగ్గరగా ప్రార్థించండి.